హే గాయ్స్, వెల్కమ్ టు నీహా వ్లాగ్స్. గాయ్స్, నేను అయితే కొంచెం రిలాక్స్ కోసం అని చెప్పేసి నేచర్ కోసం దగ్గరగా ఒక ప్లేస్కి వెళ్ళానమాట. అదేంటంటే ఏర్కాడ్లోని పికు పార్క్. దిస్ ఈస్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట అక్కడ. ఎందుకంటే ఫుల్గా నేచర్లో మనము విత్ యానిమల్స్తో హ్యాపీగా మనమంతా ఒక మన లైఫ్ స్పాన్లో ఒక 5 years మనకు యాడ్ అయిపోతాయి అనమాట. సో అలాంటి ఆ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగా క్రియేట్ చేశాడంటే మనము కొంచెం వాళ్ళు నడచడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూర్చోడానికి ఇలాంటివి అనేవి వాళ్ళు అరేంజ్ చేశారు. బాగా క్రియేటివిటీగా అరేంజ్ చేశారు. సో ఇక్కడ మనకు బర్డ్స్తో పాటు ఫిషెస్, యానిమల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూడడానికి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట గాయస్. సో కోడి పిల్లలు ఇలాంటివి కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఆస్ట్రిచ్కి సంబంధించిన వాటిల్లో ఒకటనమాట. అంటే దాని రిలేటెడ్ ఆస్ట్రిచ్ అనేది నేను చూపిస్తాను, ఈ వీడియోలో వస్తుంది. అది దాంట్లో గిన్నె కోడెలు లాంటి దాంట్లో కొంచెం ఆ బ్రీడ్కి సంబంధించింది ఇది. వీటి నెక్ చూడండి గాయస్ ఎంత పెద్దది ఉన్నాయో. సో చూడ్డానికైతే బాగున్నాయి. ఇవి కూడా మనలాగానే కొట్టుకుంటూ తిట్టుకుంటూ రెండు బాగా హడావిడిగా ఏందో వాటి బిజీ అనేవి అవి చూపిస్తున్నాయి. సో మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ 300 ఛార్జ్ చేస్తారు గైస్. దీంట్లో ఏంటంటే మనకు ఫుడ్ వాటికి మనం ఫీడ్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. సో దూరం నుంచే కాకుండా మనకు దగ్గర నుంచి మనం ఫుడ్ ఇస్తే అవి తింటాయి. ఆ ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనకు చిన్న చిన్న హార్సెస్, చిన్న హార్స్ ఉంది గైస్, చాలా పొట్టిగా ఉంది, చాలా క్యూట్గా ఉందన్నమాట. అది దాన్ని కూడా చాలా నాకు అనిపించింది. సో దాన్ని ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ పిల్లలకి కూడా వీళ్ళు ఇలాగ ట్రైనింగ్కి ఇస్తున్నారు అనమాట. వాళ్ళు ఎలాగ మిషన్ ఆపరేట్ చేయాలి ఎట్లాగా అనేసి వాళ్ళు వెనకాల మనకు సేఫ్ సైడ్గా పిల్లలు పడిపోకుండా వాళ్ళు కూడా బాగా సెక్యూరిటీ పరంగా కూడా బాగుంది, చాలా క్లీన్గా ఉంది. సో ప్రతి బర్డ్ హెల్దీగా ఉంది, హైజెనిక్గా ఉంది, గ్రీనరీతో ఉంది, చాలా బాగుందన్నమాట గైస్. సో ఇలాగా అందరూ పీకు పార్క్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఏర్కాడ్కి వెళ్ళినప్పుడు. సో నేను చెప్పాను కానీ గుర్రం అదే అనమాట. ఇది చాలా పొట్టిది, సీరియస్గా చూస్తుందన్నమాట. సో అందుకని ఇంకా నెక్స్ట్ దాని నుంచి ఇట్లా వచ్చేసిన తర్వాత బర్డ్స్ దాంట్లోకి మనం స్టార్ట్ అయ్యాము. సో బర్డ్స్ దాంట్లో వాటి వెల్కమ్ ముందు ఎక్సలెంట్ ఉందన్నమాట. సో బర్డ్స్ అనేవి ఎలా వస్తున్నాయి ఇలా. సో చాలా అంటే చాలా క్యూట్గా అసలు వాటి శబ్దం ఉంది చూసారా. స్కూల్లో పిల్లలు కూడా ఇంత అల్లరి చేయలేదు. ఇంత అల్లరి ఏంటి అసలు, ఇది ఇంత అల్లరి చేస్తున్నాయి ఇవి అనిపించింది. వాటికి స్కూల్లో టీచర్ లేరు అనుకుంటా. ఫుడ్ తినడానికైతే చక్కగా వస్తున్నాయి. సో కలర్ఫుల్ ప్యారెట్స్ అనమాట ఇవి. చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. ఇవి మన దగ్గర ఎగురుతూ, కానీ అల్లరి ఎక్కువైపోయింది వాటికి. సో అన్నీ జంటలుగా ఉన్నాయి గైస్, జంటలుగా ఉన్నాయి. ఒకదానికొకటి బిజీగా ఉన్నాయి, ఒకదానికొకటి ఎప్పటికెప్పుడు క్లీన్ చేసుకుంటా చాలా హెల్దీగా ఉన్నాయి. సో అక్కడ మనకు శానిటైజర్స్తో మన లెగ్స్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ కూడా శానిటైజర్ అనేది కాళ్ళకి మనం శానిటైజర్ చేసుకున్నాకనే లోపలికి ఎంట్రీ అవ్వాలి. సో వాటికి హెల్త్ అనేది దానికోసం మనం ఎక్కడి నుంచి నడుస్తాం కదా, అలాగా దానికి ఆ కేర్ కూడా తీసుకుంటున్నారు. అది కూడా చాలా బాగుంది. చెట్లలో ఫారెస్ట్లో ఉండేవన్నీ మన కళ్ళకి దగ్గరగా అనేది చూపిస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి అసలు ఎన్ని ప్యారెట్స్ అంటే మన పైనుంచి ఎగిరిపోతాయి, మన పైన వాళ్తాయి. సో మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వీటి ఫీడింగ్కి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఇస్తున్నారు కదా. సో ఈ సీడ్స్ పట్టుకొని మనం ఉంటే అవి మనం నచ్చితే మన దగ్గరికి వచ్చి ఉంటాయి అన్నమాట. సో ఏర్కాడ్ అనేది చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఫుల్ పీకాక్స్తో చాలా సూపర్ బాగా వచ్చింది. వీటికి పంజరాలాగా ఇట్లా గూడులాగా ఇచ్చారు. అవి ఫుడ్ తినేసి దానిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలాగా కూడా బాగుంది. నిద్రపోతుంది ఒకటి. సో ఇక్కడ అందరూ వచ్చి ఇలాగ బాగా ఫొటోస్ తీసుకుంటా. సో అందరం అసలు అంటే నేచర్కి చాలా దగ్గరగా ఉండడం కూడా అదొక వరం అనాలి. సో ఇంత నేచర్లో ఇంత హెల్దీగా ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటాయి గాయస్. సో కీప్
స్మైలింగ్ ఆల్వేస్ అనమాట. ఇలాగ అందరూ ఫీడ్ చేస్తున్నారు, మనకు ఒక కోపం వచ్చే పిట్టు ఉంటుంది కదా, అదనమాట ఇదేంటంటే దీనికి చాలా కోపం వస్తుంది. పాపం చాలా సేపటి నుంచి ఫీడ్ చేస్తున్నాను. దాని ముక్కు చూసాక నేనైతే రిస్క్ చేయలేదు గైస్, ఎందుకంటే భలే షార్ప్ ఉంది. చూడండి, ఆయన చేయి పెడుతుంటే ఏం సంగతి, ఏళ్ళు ఉండాలా వద్దా అన్నట్టు చూస్తుంది అది. ఆయన వాచ్ ఇది చేసి ఆయన మీదకి ఎక్కాలని అదైతే ట్రై చేయలేదు. పాపం ఆయన అయితే బీభత్సంగా ట్రై చేశాడు. మన పక్షి అయితే చూడలేదు. నేనైతే ఇవన్నీ గమనిస్తూ ఉన్నాను అనమాట. చూడండి గైస్, ఆయన వాచ్ తీయాలన్నమాట, అదేంటది తీయరా అని చూస్తుంది. పాపం ఈయన ఇంత ఎగ్జైట్ అవుతుంటే ఇంకొక ఆయన వచ్చి దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఇది యాంగ్రీ బర్డ్, బాగా కోపం వస్తుంది గైస్. అసలు ఎలా చూస్తుందండి, ఇట్లా తలెత్తి అలా చూస్తూ ఉంది. వెరీ నైస్. ఇలాంటి పక్షులు అయితే మన దగ్గర చాలా ఉన్నాయి అక్కడ ఏర్కాడ్లో. పిగు పార్క్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ ప్లేస్ అనమాట ఫర్ విజిట్. నాకైతే ఆ రెడ్ చిలుక వచ్చి వాళ్తే బాగుండని చెప్పి చాలాసేపు ట్రై చేశాను, బట్ అది రాలేదు. వేరే వచ్చి తినేసాయి. ఎర్రదే బాగుంది, నాకు నచ్చింది. సో ఐ మిస్ దట్. నెక్స్ట్ టైం చూద్దాం. చూడండి, ఇక్కడ సేమ్ వాటికి ఫారెస్ట్లో ఉన్న ఫీలింగే వాటికి కూడా రావాలని చెప్పేసి ఇలాగా చెట్లని వాళ్ళు షేప్ చేశారు. అవి కూడా చూడండి, వాటి ముక్కులు చూడండి గాయస్ ఎంత షార్ప్ ఉన్నాయంటే నేనైతే పక్కకు వచ్చేసాను అనమాట. మనకి ఎందుకు అంత రిస్క్ చేయను నేను. సో అందుకని ఇంకా అలాగా ముందుకు వెళ్ళిపోయి మిగతా కూడా చూసేద్దాం రండి. సో వీటన్నిటికన్నా ఇంకా చాలా పెద్దవి ఉన్నాయన్నమాట గైస్, పెద్దవి ఉన్నాయి. ఈ రెండు అయితే చాలా సీరియస్గా ఎంతమంది వచ్చి పిలుస్తున్నారో రండి మా దగ్గరికి అని అస్సలు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఈ రెండిటి ప్రపంచంలో ఈ రెండే ఉన్నాయి, అస్సలు పట్టించుకోవట్లేదు. నేనైతే ట్రై చేయలేదు. పట్టించుకున్నప్పుడు మనం ట్రై చేయకూడదని మనం కూడా ఏం పట్టించుకోలేదు. చూడండి, జంటలుగా కూర్చోన్నాయి. మాకెందుకు వాళ్ళందరితో అన్నట్లు. చాలా అంటే చాలా బిజీగా ఉన్నాయి గైస్. అవి మనలాగా అయితే ఖాళీగా లేవు, చాలా బిజీగా ఉన్నాయి. నాకైతే ఒకటి అర్థమైంది ఏంటంటే, వీటికి ఫుడ్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి వీటికి బాగా పెడుతున్నారు. సో మీళ్ళల్లో కూడా ఇలాంటి పక్షులు వచ్చినప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి పెట్టచ్చు. ఇట్స్ హెల్దీ. ఈ రెండే గైస్, అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళందరైతే రండి అన్నా కూడా అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. వాటి ప్రపంచంలో ఉన్నాయి. చాలాసేపు చాలామంది అయితే అడుగుతున్నారు ఇదిలో ఏ ఉన్నాయి తప్ప. పక్కన ఒకటి పిలుస్తున్నాడే, వాటి దగ్గరికి వెళ్ళి ఫుడ్ తీసుకొని ఫోటో తీసుకుందామే, డబ్బులు పెట్టొచ్చారా అనేదే లేదు వీటికి. ఎంత కఠినంగా ఉన్నాయంటే గైస్, బట్ ఓకే, కీప్ గోయింగ్. తర్వాత నాకెందుకురా అంటే ఒకటి ఉంది. పాపం మీ పిల్లోడు బాగా ట్రై చేశాడు దాని దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెట్టడానికి, అస్సలు రాలేదు. ఆమె చాలా సీరియస్గా ఉంది, ఏంటి వీళ్ళంతానని. సో వాటికి బాగా ఫుడ్ ఎక్కువైపోయింది, సో అందుకని అవి రాలేదు. సో నెక్స్ట్ బర్డ్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ మనకు ఇవి పావురాలు అన్నమాట. వాటితో పాటు ఇక్కడ మనకు వచ్చేసి ఫిషెస్, అంటే సీలో ఫిషెస్ ఎలా ఉంటాయి, డీప్ అండర్ సీలో ఫిష్ ఎలా ఉంటుంది అని అనడానికి చూడండి ఎంత క్రియేటివిటీగా ఆ గ్రీనరీ, ఆ హిల్స్, ఆ స్టోన్స్ అయితేనేమి, ఆ ఫిషెస్ అయితేనేమి, ఇట్స్ వెరీ కలర్ఫుల్ అనమాట. చూడండి, అసలు అవంతా మొత్తం ట్రీసే, లైవ్, ప్లాస్టిక్కే లేదనమాట. ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా సేమ్. చూడండి ఎంత బాగున్నాయంటే చూడడానికి మనకైతే 2 కళ్ళు అనేవి సరిపోవు, అంత చక్కగా ఉన్నాయి. ఫిషెస్ కలర్ కూడా చూడండి గైస్, పింక్ కలర్. తర్వాత ఇది ఒక సైబేరియన్ హస్కీ అనమాట. సో క్యూట్ ఉంది. పాపం ఇది ఫోటోలకి పోజ్ ఇచ్చి బోర్ అయిపోయింది. ఇది చూడండి మనకు ఫారెన్లో కనిపించే కోట్ అనమాట. అసలు ఇది ఉంది గాయస్, అసలు వాల్ పేపర్లో పిక్స్ ఉన్నంత క్యూట్గా ఉంది. వీటికి తినడానికి ఏమి ఇచ్చారంటే క్యాబేజీ ఇచ్చారనమాట. సో అది అందరినీ అడుగుతుంది అనమాట,
క్యాబేజ్ ఇవ్వండి అని అనేసి. సో నైస్. సో మనకి ఇంకా ఇక్కడ చాలా చిన్న చిన్న ఎలుక పిల్లలు కూడా ఉన్నాయి. అసలు నేను ఎలుకల దగ్గరికి అంత ఇదిగా పోను, బట్ చూశాను అనమాట. సో ఎలుకలు చూడండి ఎన్ని కలర్స్లో ఉన్నాయో. మనకు తెలిసిన నల్లది ఒక్కటే కలరు, కానీ ఇక్కడ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో గ్రే యాంగోరా ఇవి వచ్చేసి ర్యాబిట్స్ అనమాట. పాపం కొంచెం హీట్ ఉంది కదా, ఆయాస్ పడుతూ ఉన్నాయి. సో క్యూట్ ఉన్నాయి అనమాట ఇవి, బొచ్చుగా. సో క్యూట్. ఇవి పంది పిల్లలు, అంటే లైక్ ఎలుకల్లాగా అనమాట. ఇవి కూడా మనము ఎలుకలు ఇన్ని కలర్స్ అనేవి నాకైతే వాటి దగ్గరికి వెళ్ళలేదు అంతా, జస్ట్ ఊరికే అలా వీడియో తీసుకున్నాను. సో ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి కూడా పంది పిల్ల. ఇది గాయ్స్ ఇది నాకు ఒక్క నిమిషం గబ్బిలం అనిపించింది. ఎట్లా అరుస్తుందంటే కయ్య నరస్తానే ఉంది. అసలు గ్యాప్ వేయకుండా ఇంత కొద్ది మూటేసుకొని నేను దగ్గర వస్తే ఎక్కడ నా వేలు పట్టేస్తామని భయం వేసి సో దూరంగానే తీసాను అనమాట. ఇవి చూడండి గైస్ రెండు వేసున్నారు, అస్సలు గమ్ముగానే లేదనమాట. ఇది ఒకటి ఉన్నాయి. యూటల్ సైడ్ కూడా ఇంకో కలర్ ఉన్నాయి సేమ్, కానీ తీర చూస్తే గబ్బిలాలు కాదు, మంకీస్ అనమాట. సో ఈ మంకీస్ అనేవి చూడండి, ఈ కీ చైన్ ఎంతసేపు హ్యాండిల్ చేసిందో. సో అట్లాంటి మన ఫింగర్ ఇస్తే పరిస్థితి ఉంటాం. సో కాబట్టి ఇప్పుడు రిస్క్ చేయను. సో ఇవి ఇంత మంకీస్, ఖచ్చితంగా మంకీసే, గబ్బిలాలు అయితే కాదు. సో అదొక కలరు, ఇదొక కలరు. ఇవి డిఫరెంట్ కలర్లో ఉన్నాయి, చిన్ని ముఖాలు. అసలు ఎంత అంటే ఎనర్జెటిక్ ఉన్నాయంటే, అంటే కోతే స్పీడ్ దానికన్నా ఎక్కువ స్పీడ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఇంకా చూసేసా ఉన్నాము. సో మనం యానిమల్స్ చూసాము, బర్డ్స్ చూసాము, ఫిషెస్ చూసాము. ఇవి చూడండి గైస్ ఎలుకలు, పందికొక్కలు. మనకైతే నల్లగా ఉంటాయి, ఇవి తెల్లగా ఉన్నాయి అన్నమాట. సో ఇవి కూడా చూడండి ఇక్కడ కొట్టుకుంటున్నాయి. సో ఇవి కూడా వాటి పనిలో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారనమాట. ఆ వాటర్ మిలన్ కోసం రెండు కొట్టుకుందండి. సో ఎలుకలు మమ్మీ, తెల్ల పంది చాలా అవి కూడా వాటి యాక్టివిటీస్తో ఉన్నాయి. చెప్పాను గైస్, వాల్ పేపర్ ఎక్సలెంట్ ఉంది గైస్. ఇది మాత్రం నాకు ద బెస్ట్ అనిపించింది, ఇది ఒక్కటే అనమాట. ఎంత క్యూట్గా అడుగుతుందంటే రెండు పెట్టండి ఫుడ్ అని. తర్వాత ఈ పావురాలు అయితే తల తిప్పండి, మీకు బ్యాక్ సైడా ఫ్రంట్ సైడా కూడా తెలియట్లా. తల తిప్పమంటే అటు సైడే తిరిగి చూస్తూ ఉన్నాయి, ఇటు సైడ్ తిరగలేదు. సో పావురాలు కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఫ్రిల్ బ్లాక్ ఇట్లాగా ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ డౌస్ అనేవి మనకు పీజియన్స్ అనేవి అక్కడ చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి ఇది ఎలా చూస్తున్నాను. ఇది చూడండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్. సో ఏం కూడా చాలా బిజీగా ఉంది, ఎవరిని ఏం పట్టించుకోవట్లేదు. చెప్పండి మీరు అంతా అనుకుంటుంది. సో వీటికంతా కూడా మెడిసిన్స్ ఇస్తారు, అక్కడ డాక్టర్స్ ఉన్నారు. సో వీటిని బాగా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సెక్యూరిటీ ఇవైతే తొండలు, మనము చెట్ల కాడ చూసే చిన్న తొండలు, వాళ్ళ బిగ్ తొండలు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా మనకి ఇలాంటివి ఒక చిన్న షాప్ కనిపించింది నాకు. వీటిలో ఇది చాలా బ్లాక్ క్యూట్ అనిపించింది. సో ఎయిర్కార్డ్ మీరు విజిట్ చేయండి, పీకూ పార్క్ డెఫినెట్గా విజిట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.